సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మరి ఒక కొత్త వీడియో. ఇదైతే నా సెకండ్ అకౌంట్ అనమాట. అంటే నా పేరు మీద, నా ఒరిజినల్ పేరు అది దేవబాను. సో ఏం లేదు, ఇది నా ఒరిజినల్ పేరు. సో ఈ అకౌంట్ అయితే నేను సెకండరీ అకౌంట్ ఇది నాది. సో ఈ వీడియో కూడా పోయిన వీడియో అయితే ఫుల్ ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మన్నబెట్టి ఛాలెంజ్ పోయి వేరే ఫిస్ట్ ఛాలెంజ్ అయింది కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ అకౌంట్ కూడా బాగానే ఉంది. నిజం చెప్పాలంటే ఈ అకౌంట్ ఇంకా బాగుంటుంది బ్రో. ఎందుకంటే ఈ అకౌంట్లో నేను 2 మ్యాచ్లు ఆడినాను. లిటరల్లీ 2 మ్యాచ్లు సూపర్ ఉన్నాయి. నేను ఒక్కడే ఎందుకు ఎంజాయ్ చేయడం, మీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు కానీ మంచిగా ఆడుకుంటున్నా. సో లేట్ చేయకుండా వీడియో అంతా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడే ఏం లేదు, పెద్ద క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఏం పెట్టుకోలేదు. బోయా పాస్ కూడా లేదు, ఏమీ లేదు మన దాంట్లో. తెలుసా, మనం దేంట్లో టాప్అప్ చేయం, అట్నే ఉంచేస్తాం. సో క్లైమ్ ఏమున్నాయి, షిట్ బాగానే వచ్చినాయిగా. సో ఇక్కడ టీం మనం ఎప్పుడైనా బీఆర్ ర్యాంక్ టీం ఆడుతాం అనమాట. సో బీఆర్ ర్యాంక్లో ఆడిన తర్వాత అసలు చెప్తున్నా కదా, రద్దీ మామూలు లేదు. 50కి 50 మంది వచ్చారు. అసలు ఫుల్ ఏంది బీఆర్ ర్యాంకుడు పేరు మీద పడ్డది దేవుడా. ఇది అయినా కొంచెం నాకు AK-47 విత్ M177 దొరికేటట్లు చూడు దేవుడా. అయితే కూడా మనం ఛాలెంజ్ చేయట్లేదు. ఇది ఒక సెకండరీ అకౌంట్. ఎందుకంటే ఛానల్ ఇది ఓపెన్ చేయగా ఛానల్ అవుతుంది కాబట్టి, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు దీన్ని ఓపెన్ చేయాలి ఇంకా. అందుకని బాట్ ప్లేయర్స్ వస్తారు అనుకోండి. కాకపోతే ఒకేసారి రెస్ట్. ఎప్పుడైనా సిస్టము ఇదేంది బాట్ ప్లేయర్స్ని పంపించినప్పుడు ఒకేసారి అందరినీ దగ్గరికి పంపించిద్ది. వీడు కూడా పీకులోనే దింపుతాడు. ఏం చేద్దాం ఇంకా, డిస్ఫాలో కొట్టేసి వేరే చోటుకి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు అది. సో అందుకనే ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ స్టార్టింగే నాకు తగులుతారు. నాకు తెలుసు, నేను యాడ్ దిగుతాను, ఒకళ్ళు అక్కడ దింపుతాడు. అవసరమైతే స్పాన్ చేస్తాడు, అంతేలే. కానీ అయ్యే పని అయితే కాదు. నాకు క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నారు కానీ ఉండదు. మూడే ఈ క్యారెక్టర్ స్కిల్స్ మన మెయిన్ అకౌంట్లో ఉండాలి. క్యారెస్ ఆ అకౌంట్లో ఉంటే సూపర్ ఉంటుంది. అది AK-47 అబ్బా, బెస్ట్ కాంబినేషన్ బా, సూపర్. ఈ తిందాం పట్టండి. అక్కడ ఎవరున్నారు, ఉరుకు అజాము లగెత్తరా రే. కెళ్ళి క్యారెక్టర్ స్కిల్ కూడా పెట్టుకుంటే అయిపోయేది. కాకపోతే ఈ 3 మంచిగా ఉన్నాయి, అందుకని ఇట్లా వదిలేసిన. సో దీనికి కూడా K పెట్టుకున్నా. చూసారుగా, అట్లా రేట్ ఆఫ్ ఫైర్ పోయింది మంది, అట్లా రేట్ ఆఫ్. సో అందుకని ఈ క్యారెక్టర్ స్కిల్స్ నేను పెట్టుకున్నా. సో ఏంది ఇది, అప్పట్లో నాకు ఈ అకౌంట్ అంటే ఫుల్ ఇష్టం. కాకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నా, అదే క్యానిక్స్. సో మామూలుగా ఉండదు ఆ గేమ్ ప్లే. ఇంకొన్ని అకౌంట్ కూడా క్రియేట్ చేస్తారు కంపల్సరీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 50 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అమ్మట లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేద్దాం మనం. ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్ పెడతా, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. సో బాగా ఖాళీగా ఉన్న సమయం కూడా కామెంట్ చేసి పెట్టండి. బాగా ఖాళీగా ఉండాలి, అంతంటే ఇంకా టైంపాస్ తిరిగేటట్టు. ఇప్పుడన్నా నాకు వచ్చేపు నిజంగా అబ్బా దొరికినాయి రిపేర్ కిట్లు. అబ్బా M1014 మామూలు దొరకలేదు. ఎంతైనా కే క్యారెక్టర్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇదే నడుస్తుంది. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో ఎనిమిస్ వచ్చినప్పుడు ఇదే మనకి హెల్త్ ఇచ్చింది. ప్లస్ ఈ కొత్త క్యారెక్టర్ వచ్చింది భయ, ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను లాస్ట్ స్కిల్ అదే నాది, కాకపోతే అది మర్చిపోయిన పేరు. ఏ విధంగా ఏం లేదు, ఈ 3 క్యారెక్టర్ స్కిల్స్ పెట్టుకొని వెతికే ఈ మామూలు పనికి పై నుంచి కూడా వేస్తూనే ఉంటాను. మాట్లాడి అంటారా గ్యాప్ అంటున్నా, కొంచెం గ్యాప్. సరే దగ్గర రాగానే వేసేసి కాకపోతే హెడ్ షాట్ లాగా అట్లేదయ్యా. వాడిది పోయిద్ది హెడ్ షాట్, ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది పోయిద్ది హెడ్ షాట్ మామూలు పోదు. గ్యాప్లో ఎవడన్నా వచ్చేలోపే మనం గ్లోబల్ వెనకాలకి పోయి రిపేర్ కిట్టు లాంటివి ఏమైనా వేసుకుందాం. క్యారెక్టర్ ఇప్పుడు వాడు మనకి డ్యామేజ్ ఇచ్చింది కానీ కే క్యారెక్టర్ రివైవ్ ఇచ్చింది. సో అలా ఉంటుంది కే క్యారెక్టర్ అని. ఇంకా ఈడెవడో వచ్చింది చిన్నగా పోదామని, చిన్నగా అదే అయిపోయి. సో పెద్దగా ఏం లేదు, రాసుకో పానికి అందులో పోదామా, వద్దులే లాస్ట్ జోన్ ఏడా పడితే బాగుంటుంది. నా దగ్గర 4x స్కోప్ లేదనుకుంటా భయ. అది AK-47కి 4x స్కోప్ లేదనుకుంటా. కొనుక్కుందావా?
కొనుక్కుందామా? మా టీమేట్స్ ఏమంటారు, కొనుక్కుందామా? అబ్బా సూపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ జోన్లో పడితే ఇదిగో ఇట్లాంటి నా బాట్ ప్లేయర్స్ వస్తారు కదా, సిస్టమ్ రిలేటెడ్ ప్లేయర్స్. వీళ్ళు వచ్చినప్పుడు లాస్ట్ జోన్లో ఎక్కువసేపు ఇంత అంటే జోన్కి దగ్గర ఉన్న జోన్ లోపల ఇంత పోయినా కానీ బాగా డ్యామేజ్ అయింది. అదే నాకు నచ్చిన విషయం. అందుకనే జోన్ అసలు దదాపుల్లో కూడా పోను నేను అవుటర్ జోన్లోకి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సిస్టమ్ రిలేటెడ్ ప్లేయర్స్ ఏంటంటే ఒకేసారి అందరూ, ఎందుకంటే సిస్టమ్ రిలేటెడ్ ప్లేయర్స్ అంటేనే అందరు ఉంటారు, అందులో మళ్ళీ ట్రాకింగ్ ఒకటి. అందుకనే భయ్యా నాకు నచ్చదు. సో ఆడదాం అంతే. ఆడాలి, అన్నాడు కొట్టేసుకున్న తర్వాత మనం కొట్టేసుకోవచ్చు. రైట్ కావాలి. అబ్బా స్కోప్ లేదు. ఇక్కడే కూడా సో ఇక్కడే ఎవరున్నారు? సో వీడు ఉన్నాడు భయ. మనం లోపలికి పోయి సైలెంట్కి పోతే వాళ్ళు చంపేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేయచ్చు. అక్కడ ఎవడో ఉన్నాడు. చిన్నగా అయిపోయింది వాడి పని అయిపోయింది. వీడిని కాల్ చేసి ఇంక మనం వెళ్ళిపోవచ్చు. క్యారెక్టర్ అరే నేను కూడా అదే క్యారెక్టర్స్ కాకపోతే వేరేది అంతే. జూమ్ ఇన్ జూమ్ అవుట్ భయ. నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ మా ఫ్రెండ్ గాడని ఒకడు నేర్పించింది నాకు జూమ్ ఇన్ జూమ్ అవుట్. అలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తే ఏమైందంటే ఇది మన అంతగా అంటే ట్రాకింగ్ అంటే ఇప్పుడు ఒక పొజిషన్ మంచిగా ఉంటుంది. అదే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ వాడలేదంటే చేసేద్దాం ఉండదు. రిపేర్ కిట్ వేసుకోవాలి సైలెంట్గా. అది రిపేర్ కిట్ పడ్డది అప్పుడు. ఓల్డ్ ప్లేయర్స్ మామూలు ఉండేది బాగా. అప్పట్లో ఓల్డ్ అయితే మామూలు గేమ్ ప్లే కాదు అసలు. 42 లెవెల్ ఉండేది నా అకౌంట్. మా ఫ్రెండ్స్ చెప్తేనేమో నమ్మేటోళ్ళు కాదు. సో అందుకనే సైలెంట్గా ఈ గన్ను తీసేసి 1 ట్యాప్ అయితే తీసుకోండి. M590 మామూలు ఉండదు. M1014 డబల్ వర్షన్ వావ్ ఉన్నాయి సింగిల్. అదేంటి హెడ్ షాట్ ప్రో అన్నా కాకపోతే దొరకదు. నా పక్కనే డ్రాప్ పడ్డది. వెతుక్కుందాం పాండి. AWMతో ఆడదామా వద్దా? AWM తీసుకున్నాను. ఏముంది? దొరికింది AWM దొరికింది. కాకపోతే వద్దులేండి, మళ్ళీ ఎవరైనా వస్తారు. ఇదంతా అసలు తీసుకుందాం 4x ఎందుకు మళ్ళీ తీసుకుందాం. పైన ఉన్నాడు వెనకాల నుంచి బ్యాక్ సైడ్. అందుకనే ఎమ్మటం వల్ల పొజిషన్ మార్చేయాలి. సో ఇందుకనే భయ్యా నేను AWM తీసుకొని షార్ట్లో వెళ్ళినప్పుడు కష్టం అవుద్ది నాకు. ఆ చిన్న చొక్కను పడుకొని ఆడేయాలి. కెళ్ళి క్యారెక్టర్ ఏం కూడా ఎంపించి బయటికి రా. నేను వస్తా ఏం పర్వాలే అమ్మాయ. ఎలాగిచ్చి అమ్మ ఇంకా 26 మెంబర్స్ వెళ్ళామంట. ఏం కొడతాం భయ్యా ఈ మ్యాచ్ని? మనం ఏం కొడతాము ఏందో. పరువు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అబ్బా? ఎనిమిస్ ఎవరెవరు ఉన్నారు? ఒకళ్ళు కూడా కనపడట్లేదు నాకైతే. లిటరల్లీ ఒకళ్ళు కూడా కనపడట్లేదు. మా ఫ్రెండ్ కూడా ఎవడైనా నాకు వెహికల్ వేసుకొని వస్తే సేఫ్ జోన్ అంట మరి. నిజం చెప్పాలంటే ఈ అకౌంట్ నాకు ఇష్టమే. పాత అకౌంట్ కదా, ఇష్టమే. ఇంకా అంటే పాత అకౌంట్ అంటే మరి అంత పాత అకౌంట్ కాదు, మరి అంత కొత్త అకౌంట్ కూడా ఒక 6 months అట్లా అయ్యింది. వచ్చినామో లేదో పీక్లోకి అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మనోడు. మనోడేసేసాడు బ్రో. చెప్పింది కదా మనోడు అన్నాడని. నేను ఉన్నాను అంటాడు అమ్ముడే. ల్యాండ్ మీద ఏం చేద్దాం? ఏ ఇన్ఫినిటీ డ్రోన్లు వచ్చినాయి మనకి. ఇప్పుడు వీటిని ఏం చేసుకోవాలి ఏందో. దొరికింది ఆడేసుకోవడం ఇంక దీంతో.
టీం వైప్ పడాలి భయ. ఇప్పుడు ఒక టీం వైప్ పడాలా. పోయి 4x స్కోప్ తెచ్చుకుందాం పండి. ఎవడు అడ్డు రాకూడదయ్యా, ఎవడు రాకూడదు. అందుకని గన్ను తీసిన గన్ను ఇక్కడ పోయి వస్తారు, ఇక్కడ వస్తారు అసలు అందరూ. ఇక్కడ నేను అక్కడ ఒక చిన్న హౌస్ ఉంది కదా, అక్కడికి వస్తారు అందరు రచ్చిపోతారు అక్కడ. ఇదే ఇల్లు. నేను ఇంతకన్నా మధ్యది గన్న పట్టుకొని రెడీగా ఉందా. అనే ఉంటుంది మిషన్. పోయి కొనుక్కొని వస్తే అయిపోద్ది. యాస్ అనుకున్నా ఏడికే అందరు రచ్చిపోతారు. క్యారెక్టర్ కామన్ క్యారెక్టర్ వాడు వచ్చేలోమో వేసేయచ్చు. కామన్ ఎంపీసీ అది అర్థమైపోయింది. ఫ్రెష్ అది నేను వస్తున్నా అది. అందుకనే భయ నేను జుమ్ వాడేది అది. మా ఆవిడ వేసేసింది అనుకుంటాడు. అయిపోయింది. పైకి పోయినాం, ఎట్లా కొట్ల 4x స్కోప్ దొరికింది. పాండింగ్ అది నిజం చెప్పిన. ఈ మ్యాచ్లో ఒక్కసారి కూడా నాకు అదేంటి బిడికిట్ వేసుకోవాలని ఉపయోగం రాలే. మెడికిట్లన్నీ పడేయలేదు కానీ ఉన్నాయి అట్లా సైడ్కి. కాకపోతే ఒక్కడ కూడా వాడలే. ఎందుకు ఎంపీసీలో ప్లస్ క్యారెక్టర్ అసలు నిజం చెప్పాను భయ. ఇప్పుడు మెడికిట్స్ వాడుకోకుండా ఛాలెంజ్ చేస్తారు కదా, వాళ్ళు సైలెంట్ క్యారెక్టర్ పెట్టుకోమంటే నయం నన్ను అడిగితే. ఎందుకంటే కావాల్సినంత హెచ్పి ఇచ్చింది, కావాల్సినంత ఈపీ కూడా ఇచ్చింది. అందుకనే సో ఈ వీడియో బాగా ఎంత వచ్చేసిందే. ఎడిట్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్గా నాకు ఉంటుంది. ఇది వామ్మో వాళ్ళ కొట్టుకొని అలాగే టీం వైపు అది చెప్పిన ఇందాక దాని మీదనే టీం వైపు చేయాలని. 250 హెచ్పి ఉంది, 250 హెచ్పి ఉంది. ఏమొచ్చింది ఇక్కడ చెప్పిన భయ. ఇక్కడికి అందరు రసుకొస్తారు, అందరూ ఏడికే వస్తారు. ఎందుకంటే ఇది స్కాన్ చేసింది. నాకు తెలుసు 11 మెంబర్స్ లైవ్, 11 నెంబర్ స్కిల్. సారీ మాట్లాడేలోపే పోయినాయి. సైలెంట్గా వెనకాల గ్లోబాల్ వేసుకొని అబ్బా అనుకున్నానా లేదా. వచ్చేసాడు. రారా ఏడికెట్ట కాలే కానీ ఏకే పాటించాలి. లేదు అంత ఛాన్స్ ఇవ్వలే. అక్కడ ఎవరో ఉన్నాళ్ళు కొట్టేశారు. కామన్ ఉరుకు ఉరుకు. అరే ఎవరు రాలేదంటరా, బండి వేసుకుండు ఎవడో. నెంబర్ 4 కామన్. ఇంకొక్కడే చచ్చిపోవాలి. ఇంకొక్కడే నలుగురు ఉన్నాం. ఇంకొక్కడు కావాలా. ఎవరు టీం వైప్ అయిపోయి బోయా మనం అంటున్నాం బోయా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఏం చెప్తాం భయ, కంటెంట్ ఇది ఒక కంటెంట్. ఓకే, మీకు ఏ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, బాయ్.